అన్నా శ్రీరామచంద్ర, మా అభివందనములు. జయతు జయతు జగదేక పావన, జయ 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 లక్ష్మణ, అన్నా శ్రీరామచంద్ర, మన రాజ్య పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులై ఉన్నారు కదా. అన్నా శ్రీరామచంద్ర, మన రాజ్యమునందు ఏ రాక్షస బాధలు లేక, ఏ కొరంతలు లేక ప్రజలు సుఖశాంతులై వెలుగుచున్నారు అన్నా శ్రీరామచంద్ర. సోదర భరత, మన ప్రభుత్వం గురించి నీవు చెప్పినదేమి? అన్నా శ్రీరామచంద్ర, తమ పరిపాలనలో ప్రజలందరూ ఏ కొరంతయులు లేక పాడి పంటలతో సస్యాభివృద్ధి చెంది అందరూ సుఖముగా ఉన్నారు అన్నా. కడపటి వాడవు సోదర శత్రుఘ్న. అన్నా శ్రీరామచంద్ర, మన రాజ్యంలో యజ్ఞ యాగములు ఏ విధముగా జరుగుతున్నవి? అన్నా శ్రీరామచంద్ర, తమ పరిపాలనలో యజ్ఞ యాగములు ఏ రాక్షస బాధలు లేక ఋషులు సాధువు పుంగువులు ప్రజలు సుఖ శాంతులై వర్ధిల్లుచున్నారు అగ్రజ. సోదరులారా, ప్రజల ఆనందమే ప్రభువుకు సంతోషము. కూర్చునండి. మహాభాగ్యము సోదరులారా, ఇన్నాళ్ళకు విశ్వామిత్ర మహర్షులు సందర్శించే అవకాశం మనకు లభించినది. సోదరా శత్రుఘ్న, అన్నా శ్రీరామచంద్ర, నీ వెళ్ళి ఆ మహాత్ముని అతిథి పూజా సత్కారములతో లోనికి ప్రవేశపెట్టుము. అన్నా శ్రీరామచంద్ర, తమ ఆజ్ఞ ప్రకారము ఆ మహాత్ముని అతిథ పూజా సత్కారముతో సత్కరించటికి హెచ్చుతుకో అరిదించుతను అగ్రజ. మహాత్మా హరిశ్చంద్ర, దయచేయుడు. శ్రీరామచంద్ర, నీ గురుభక్తి విశేషములకు నేనెంతయో సంతసించిది. దుఃఖ శిక్షణ పరతంత్రుడపై యశంబుగాంతుగాక. మహాత్మా,
ఏనాటికైనా తమ శిష్యులపై అనుగ్రహ విశేషమున ఇచ్చటకు అర్థించినందుకు కృతార్థుడు మహాత్మా. మహాత్మా పరమమునీంద్ర చంద్రమా పరిపూర్ణ కటాక్ష వీక్షణానా కడు కన్యక దాల్చినయ్యా నేడు నీ పాదము చోటుటకే స్వర్గపురు భవన్ను నీకు బాసురమాయయి అయోధ్యాపురి రాఘవులారా, మీ గురుభక్తి విశేషములకు నేనెంతయో సంతసించి తిని దుష్ట శిక్షణ భరతంతుడవై యశంబుగాంతువుగాక. దేవా, రావణాది రాక్షస బృందమంతయు వధింపబడవేవా? ఇంకనూ రామరాజ్యము దుష్టులు మసలుచుండిరా. లక్ష్మణ, రాక్షస సంహారము పూర్తి అయినను దుష్టపదాభితానమున దోషరులై అవిలోకప్రియులై దుష్టజల ప్రకీర్ణులై కేవలమో చతుశోధనాలితో అత్యధికంతటి కీర్తియుడగు ఆ రఘురాముడు రథమేలగా ప్రస్తుత ఖండుమముల అవమాన పరచే లక్ష్మణ. ఏమి ధర్మము నశించన, దేశము అరాచకమైన, సాధుపుణ్యుల పరాభవించిన ఆ ఘాత్కుడి వర మహాత్మా. పరాభవించుటయే కాదు, ఒక్కసారి పరిమార్చనలో చింతలేదు. అవమాన భ్రమ కన్నా ఆత్మబలి అవలంబనము కదమా వంటి తపోధనులకు పరాభవమా విశ్వామిత్ర మహర్షిగా? అతడు ఎవడైనా నేని గురువంతవాన్ని పరాభవించు, అతడు ఎవడైనా నేని గురువంతవాన్ని పరాభవించు. ఓన్ని వదింప భవతీయ వాంఛితము సఫలమనరింప ఇచ్చట లక్ష్మణుండు లేడా. మిమ్మల్నే పరాభవించిన ఆ నీచుల నామధేయమేమి? మమ్ము పరాభవించిన వాడు ఇంకనూ సందేహించగల ఎవరేనుల అవమానపరిచినట్టే కలుని నామధేయందేమో తెలిసినంత వాన్ని వదింప భవతీయ వాంఛితంబు సఫలమదరింపయుట లక్ష్మణుండు లేడా.
లక్ష్మణ, ఆ ద్రోహిని సంహరించి నాకు ఊరగత కలిగించునని శ్రీరామచంద్రుడు ప్రమాణం నచ్చలను గాని వాని నామమును బహిరంగ పర్వజాలం. అది ఏమి మురేంద్ర, తమ యాజ్ఞ నేను ఎప్పుడైనా జవదాంటి ఉంటినా మహాత్మా? నీ యాజ్ఞ నీరక దుష్టతాటిని తుంచిన నాడు మరి సతుబాసు నటమార్చినాడు. అరవిల్లు విరసిని మనోబలము నెరవేర్చునాడు. ఆడి తప్పి ఎరుంగని వాడము కాని అది వాస్తవమే కానీ నేడు చక్రవర్తివై ఉన్నత స్థానమనందుంటివి కానీ ఇంతనూ సందేహించుడేలా తెలిపదు నేను మహాత్మా. ఆ కలుషాత్మని బట్టి పరిమార్చదా అతడవుడైన నేమి సూర్యుడవుగాక. పరాక్రమ జగన్నత విక్రమ శోభితుండుడవుగాక. శతసముద్ర నవకండ మహీతల చక్రవర్తి అవుగాక. నమ్ముది నా మాట గురువరణ్యా. అన్నా రాఘవ, గురుని మనోవేదకు కారణభూతుడైన ఆ ద్రోహిని సంబరింప నీవింత శ్రమపడవేలా? నాకు ఆజ్ఞయమ్మా. అది ఏమి అన్నా శ్రీరామచంద్ర, ఈ స్వల్ప కార్యములకు నన్ను పంపము. అన్నా మీరలు తండ్రియా నది కొరకు అరణ్యవాసులై కష్టములను పడి దుష్టదానవులను ధ్వంసము కావించితిరి. ఈ స్వల్ప కార్యమునకు నన్ను పంపుమా. ఆ దురాత్మని రూపుమాపి గురువరెన్నులకు శాంతి చేకూర్చదా. అన్నా శ్రీరామచంద్ర, గురువుని అవమానపరిచిన ఆ ద్రోహిణి నేను వెళ్ళి హతమర్చి వచ్చేదను. గురుదేవా, వరతపోతన మిమ్మల్ని పరాభవించిన ఆ దుర్మదాన్ని ఉపేక్షించుట పాడియగులే. ఒక్క క్షణముల వాణి నుక్కడు ధరించి వచ్చేత నన్ను పంపుమా. రాఘవులారా, ఇప్పుడు కదా మీ గురుభక్తి విశేషములు వెల్లడి అయినవి. అమిత ధర్వాంధుడగతి మమ్ము అరయలేక, అమిత ధర్వాంధుడగతి మమ్ము అరయలేక, ఆ విరోధికి ముందు నమస్కరించి ప్రముఖమౌనాదు చెక్కి హేళనమనర్చి అవమతింగూర్చ నాకు యయాతి రాజు. యయాతి స్వామి, మీరు పొరబడుచుంటే రాలేక నేను కలగమిచ్చినా మహాత్మా. అమిత ధర్మాత్ముడైన ఆ యయాతి రాజు ఏకతమున నీకు చీకాకు మోచే. మానుడతేలను అవమానపరతే
రమ్ము వసింపుము సన్మునేంద్ర సమాధిలో ఉన్న వశిష్ఠులు ముందు మేల్కొల్పి సాష్టాంగపడుటయు జాగ్రత్త వస్తులో ఉన్న నన్ను చూచియు పెడమకుము పెట్టుటయా యయాతి ఇది భక్తి లక్షణమా శిష్ట ధర్మమా సభాపతిని కదా సదస్యాగౌరవంగా మాకు ఇది ఆ నేరము పాపము ఆ యయాతికి మృగయాస భారమున మతి చెలించిన కాకున్నా ఇంత పాపమునకు పాల్పడిన మహాత్మా ఇది ప్రథమ దోషగా పరిగణించి క్షమించుట ధర్మము కాదా మహాత్మా తాతకి నికూలమైనప్పుడు ఈ దాక్షిణ్యము గణింపలేదు క్షీరసాగమున అమృతముతో పాటు ఆరాహనము ఉద్భవింపలేదా కులదోషం ఉన్నప్పుడు గుణాభిమానమును క్షమించవచ్చున రామభద్ర ఆదర్శ మహీపతివి స్వార్థ త్యాగమన పేరు మోపుకొనకము దీర్ఘం ఆలోచించు మహాత్మా ఇంత ధర్మము దానిని నాకు అర్థమగుటలేదు నీ ప్రతిజ్ఞ దేవతలకు శాంతి కలగకున్నా నా కంట మర్పింతును యయాతిని క్షమింపుము మహాత్మా జరిగిన దారుణ సంఘటన నా ఆత్మగౌరవనకే కొట్టులు పెట్టు నా ఈ తాపస జీవితమునకే శాశ్వత దుర్యోగము నేనే పోయి శపించగలను కానీ ధర్మము 4 పాదముల పాలించు సార్వభౌములే ఈ అక్రమమునకు సక్రమ చర్య గైకొనదరని ఆశించి వచ్చినందులకు పరాభవ మీద ఇక్కడ దిగునికృతముగా పరిభవింపబడింది హౌరా కాలమంతటి భిన్న రూపము దాల్చినది నేటి చక్రవర్తి ఆనాటి ఆదర్శరాముడు కాడు సప్తవాక్యాలను మన నిత్యల భక్తి తత్వలతో నెరవేర్చు నైచుకుడు ప్రతిజ్ఞాబంధమున యుక్తి చే విముక్తి చేయ సంకల్పించుచున్నాడు రామచంద్ర ప్రతిజ్ఞా పాలనమో గురు ధిక్కారమో నిశ్చయింపుము స్వార్థ త్యాగ సేవాధర్మమును శ్రమించి సాధించిన రామరాజ్యమును అప్రతిష్ట పాలజేయకుము ప్రతిజ్ఞా పాలన కర్తవ్య మానసుడ వధువ కాగా స్పష్టీకరింపుము ఆదర్శ పతితుడు మాత్రము కాకుము కానీ విశ్వామిత్ర మహర్షి కాచాలను రఘువంశ పాలన మా రఘువంశ గౌరవము నిలుపుకుందుము ఏ దుర్ముహూర్తమో ఏ పాపజన్మ పూర్వమో తమ యాజ్ఞాబద్ధుడై యయాతి శిక్ష శపథము చేస్తుడి అతడు భక్తాగ్రేసుడైన ప్రాణ బ్రాహ్మణుడైనను ఆ భగవంతునిపై భారము ఉంచి యయాతి శిక్షను తీర్మానించుకున్నాను మహాత్మా ఆదర్శ సార్వభౌమ రఘురామ ఇప్పుడు కదా నీవు పుణ్యచరిత్రపై విశ్వామిత్ర విఖ్యాతి జగీయమానమనర్చితివి ఇక మేము వెళ్ళి వచ్చేదము శుభం భూయాత్ శుభం భూయాత్ అకటకట అగ్ని పరీక్ష సంభవించినది ఎంతటి విషము పరిస్థితిని పాటించను అయ్యో యయాతి రాజా